బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా జూలై 1న హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ నెల 12న కవిత పిటిషన్పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఐదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారని, ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేశారని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఈ కేసులో 493 మంది సాక్షులుగా ఉన్నారని, ఇప్పటికే మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చినందుకు ఒక మహిళ అయిన కవితకు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు ముకుల్ రోహత్గి. అయితే సుప్రీంకోర్టు కవిత తరపు వాదనలు విన్న అనంతరం ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇందుకు ప్రతివాదులు వాదనలు తప్పనిసరి అని తేల్చింది. కాగా ఈ విషయంలో ప్రతివాదులుగా ఉన్న ఈడీ, సిబిఐకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా జూలై 1న హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ నెల 12న కవిత పిటిషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఐదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారని, ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేశారని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఈ కేసులో 493 మంది సాక్షులుగా ఉన్నారని, ఇప్పటికే మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చినందుకు ఒక మహిళ అయిన కవితకు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు ముకుల్ రోహత్గి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే ఈ రోజైనా కవితకు ఊరట లభించే అవకాశం ఉందంటారా? ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసులు బెయిల్ కోరుతూ కవిత గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు ముకుల్ రోహత్గి కవిత తరపున వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు 493 మందిని సాక్షులను విచారించారు. ఎటువంటి ఆధారాలు లేవు. అంటే మనీష్ సిసోడియాకు, సంజయ్ సింగ్కు మరికొంతమందికి బెయిల్ ఇచ్చారు కాబట్టి ఒక మహిళగా పరిగణించి కవిత కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు. ఇప్పుడు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఇద్దరికి, రెండు దర్యాప్తు సంస్థలకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు 3వ కోర్టులో, అంటే సేమ్ ధర్మాసనం గతంలో ఏదైతే మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిందో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కె విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈరోజు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగించబోతోంది. దాదాపు 5 నెలల నుంచి కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఉంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు కవితకు సంబంధించి ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొచ్చు. విచారణకు సంబంధించి ఎప్పుడైనా విచారణకు పిలిస్తే విచారణకు హాజరవుతారంటూ కూడా ముకుల్ రోహత్గి కానీ గతంలో ట్రయల్
హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో కూడా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇటు రితేష్ రాణా, అభిషేక్ మను సింఘవి, విక్రమ్ చౌదరి వీరందరూ కూడా కవిత తరపున వాదనలు వినిపించారు. కానీ ఇటు ఈడీ, సిబిఐ కూడా కవితకు బెయిల్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు విచారణ దశలో ఉంది కాబట్టి ఈ కేసు ఇప్పుడు సాక్ష్యాలను కవిత తారుమారు చేసే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి, మాజీ ఎంపీ, ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఒక మాజీ సీఎం కుమార్తె కాబట్టి సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ గతంలో ఇటు రౌజనీ కోర్టులను, ఢిల్లీ హైకోర్టులను ఈడీ, సిబిఐ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన నేపథ్యంలో వీరిద్దరి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానాలు ఇటు ట్రయల్ కోర్టు కానీ, ఢిల్లీ హైకోర్టు కానీ కవితకు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నెల రోజుల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత తరపు న్యాయవాదులు. ఇప్పుడు ఈరోజు కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై వాదనలు, ప్రతివాదనలు జరగబోతున్నాయి. కానీ ఈరోజు కేవలం వాదనలు, ప్రతివాదనలు జరుగుతాయా, కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఇటు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇటు మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది కాబట్టి ఇదే ధర్మాసనం, అంటే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథులతో కూడిన ధర్మాసనం గత వారం మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చింది కాబట్టి కవిత కూడా బెయిల్ వస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇటు కేటీఆర్ కూడా త్వరలోనే సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ, కవిత త్వరలోనే బయటకు వస్తారంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఎంతో ఆశతో, ఎంతో ఆతృతతో, ఆశాభావంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏం జరగబోతుంది, ఈ రోజు ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో ఏదైతే కవితకు సంబంధించి మార్చి 15వ తేదీన హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో భాగం తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న తర్వాత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. 12వ తేదీన రౌజనీ కోర్టు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించారు. విధించిన తర్వాత కవితకు సంబంధించి 2 కేసుల్లో కూడా జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుంది. ప్రజెంట్ కవిత 4.5 నెలలకు కూడా, అంటే దాదాపు 5 నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి 2 కేసులు కూడా విచారణ జరగబోతుంది. ఈ విచారణలో ఎటువంటి వాదనలు వినబోతున్నారు, సుప్రీం ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ.